అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వేణు వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలు ఎట్లా ప్రిపేర్ చేసేది అని ఈ వీడియోలో చూస్తాము. దానికి ముందు ఈ వీడియో కానీ నచ్చినట్లుంటే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా యూట్యూబ్ ఛానల్ గ్రోత్కి జాస్తి హెల్ప్ అవుతుంది. మరికుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి వీడియోలోకి పోతాము. ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసి అందులో ఒక 10 to 15 క్యాష్యూస్ వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తనిగా ఎత్తిపెట్టండి. అందులోనే మనము కిస్మిస్ వేసి బాగా ఫ్రై చేసి దాన్ని సైడ్లో ఎత్తిపెట్టుకోవాలి. క్యాష్యూస్ను కిస్మిస్ ఫ్రై చేసిండే గీలోనే మనము కావాలంటే ఇంకా ఎక్స్ట్రాగా ఒక 1 or 2 టేబుల్ స్పూను గీ వేసి మనము రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ అనేది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది లడ్డూస్ అనేది. రవ్వ బాగా ఫ్రై చేసేదా మనకి ఇంకా ఎక్కువ రోజులు నిలువుగా ఉంటుంది రవ్వ లడ్డు అనేది. మనము రవ్వని ఆ గీ అంతా బాగా పీల్చుకొని డ్రైగా అయ్యే వరకు బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఎత్తుకోవాలి. అనక మనం ఆ కప్లో ఇప్పుడు ఒక కప్లో నేను రవ్వ ఎత్తుకున్నాను. దాంట్లో హాఫ్ కప్కి పైన కొంచెంగా తురిపి పెట్టుకోండి కోకోనట్ వేసుకొని. మనము కోకోనట్ కూడా కావాలంటే ఇంకా ఒక 1 స్పూన్ అట్లా గీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కోకోనట్ అంతా కూడా బాగా ఫ్రై గోల్డెన్ కలర్ అయ్యే వరకు ఫ్రై అయ్యే వరకు మనము బాగా రవ్వని కోకోనట్ని సేర్పి బాగా ఫ్రై చేసుకొని ఎత్తుకోవాలి. చూడండి, ఈ టైంలో కావాలంటే మనము ఇంకా ఒక 1 or 2 టేబుల్ స్పూను గీ వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మనము ఎంత ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుంది రవ్వ లడ్డు అనేది. మనము ఇప్పుడు ఒక 4-5 యాలక్కిలు ఎత్తుకొని దాన్ని కూడా కొంచెం షుగర్ వేసి బాగా గ్రైండ్ చేసి ఎత్తుకురావాలి. అందులోని మనం మెషర్ చేసి నేనట్లా 1 కప్పు రవ్వ, హాఫ్ కప్పు కోకోనట్కి 3/4 కప్పు షుగర్ వేసుకొని బాగా పౌడర్ లాగా చేసుకురావాలి. షుగర్ పౌడర్ని వచ్చి ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకోండి కోకోనట్ అండ్ రవ్వ మిక్చర్లో వేసి బాగా కలుపుకోవాలి. షుగర్ అంతా రవ్వకి బాగా పట్టినంత వరకు బాగా ఫ్రై చేసి ఎత్తుకోవాలి. మనము రవ్వ లడ్డు అనేది జాస్తి మంది ఫుల్ గీ వేసి రౌండ్స్ వేసుకుంటారు. కొంతమంది మిల్క్ వేసి ఇస్తారు. ఈరోజు నేను 2 వేసి చేస్తాను. మనము మిల్క్ వేస్తే రవ్వ లడ్డు అనేది జాస్తి సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకోండే కాజు అండ్ కిస్మిస్ని వేసి బాగా కలిపుకోవాలి. మనము ప్రిపేర్ చేసి పెట్టిండే రవ్వ అండ్ కోకోనట్ మిక్చర్లో. అండ్ ఇంకా మిల్క్ బాయిల్ అయిన తర్వాత మనము కొంచెంగా వేసి లడ్డూస్ చేసుకునొచ్చు. ఈ టైంలో కావాలి అంటే 1 or 2 టేబుల్ స్పూను గీ వేసి కూడా మనము కలిపుకోవచ్చు. గీ వేసేటప్పుడు మనకి రవ్వ లడ్డు అనేది కమ్మగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మిల్క్ బాయిల్ అయిన తర్వాత మనము ఒక 2 minutes వచ్చి కొంచెంగా కూల్ అయ్యేకి ఇచ్చేసి అనక మనము దీంట్లో కొంచెంగా మనకు కావాలంతా వేసి మనము మిక్స్ చేసి ఉంటలు అనేది బాగా కట్టుకోవాలి. మనము ఈ ప్రొసీజర్లో కానీ రవ్వ లడ్డుని ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉంటుంది రవ్వ లడ్డు అనేది. చూడండి, ఈ వీడియోలో చూపించినట్ల కొంచెంగా మిల్క్ యాడ్ చేసి మనము బాగా కలిపుకొనేసి రవ్వ లడ్డు అనేదాన్ని పట్టుకోవాలి. మనము చేతులకి కొంచెం గీ అప్లై చేసేసి మనము రవ్వ లడ్డు అనేది ఉంటలు చేసుకుంటే ఎంతో టేస్టీగా రవ్వ లడ్డు అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీని మీరు ఇట్లే ట్రై చేసి టేస్ట్ ఎట్లొచ్చిందో నాకు మరికొండ కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను మీ మెసేజెస్ అంతా తప్పకుండా చదివి లైక్ చేస్తాను. ఈ వీడియో కానీ నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మరికొండ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రైబ్ నా ఛానల్ గ్రోత్కి నాకు జాస్తి హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు చేసుకుంటారు అన్న నమ్మకంతో ఈ వీడియోని కంప్లీట్ చేసుకుంటాను. బాయ్.